మనం ఈరోజు విజయనగరం సవర్బిల్లి సంతకొచ్చామండి. ఇది NH-16 హైవేకి ఆనుకొని ఉంటుందండి సంత. ఇంకా ఈ హైవేకి దగ్గరలోనే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా ఉన్న సంత కూడా ఇదే. ఇక్కడ పాతరం నాటి ప్రతి వస్తువు కూడా ఏ విధంగా అమ్మేవారు అనేది ఇప్పటికీ అదే విధంగా ఇక్కడ అమ్ముతుంటారండి. ఆ సంత చూడడానికి వచ్చాం. చూడండి, ఇక్కడ ఎక్కువగా ఫేమస్ చెప్పాలంటే కోళ్ళు, మేకలు, గొర్రెలండి బాగా ఫేమస్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనం చూస్తుంది ఇక్కడ కాయగూర దుకాణాలు అండి. చూడండి, ఇక్కడ ప్రతి వస్తువు కూడా మనకి ప్రాచీనమైన సంతల్లో ఏంటి అమ్ముతారు అనేది ఇక్కడ మనకి ప్రతిదీ మనకు కనిపిస్తుంటుందండి. మీరు చూస్తున్నారు సవర్బిల్లి సంత. చూశారు కదా, ఇక్కడ కొండలు అంటే కొమ్మరి కొండలు, అలాగే పెద్ద పెద్ద చూసారు కదా. ఇక్కడ రేట్లు అడుగుతున్నప్పుడు మాత్రం వీడియో తీస్తూ కోపం పడుతున్నారండి. అందువల్ల కొన్ని వీడియోలు తీయలేకపోతున్నాను. అలాగే ఇక్కడ కోళ్ళు కానీ అన్ని చవకగా దొరుకుతాయండి. అయితే కొన్ని పండగలు ఈ గ్రామం పక్కన ఉండడం వల్ల ఇక్కడ ఈరోజు రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పండగ ఎప్పుడైనా ఉంటే మాత్రం సవర్బిల్లి సంతకి ఆ టైంలో వెళ్తే మాత్రం రేట్లు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ సంతకి సంబంధించి ఆ దగ్గరలో అమ్మవారి పండుగలు ఉంటే మాత్రం రేట్లు ఎక్కువ ఉంటాయండి. వీరు ఈ రెండు కలిసి ఇతను 1000 రూపాయలు చెప్తున్నాడండి, వాళ్ళు 500కి అడుగుతున్నారండి. అసలు నాటుకోళ్ళు అంత రేట్ తక్కువ అంటే చాలా కష్టం. మీరు చూస్తున్నారు సవర్బిల్లి సంతలో బేరసారాలు. మీరు చూడండి ఏ విధంగా మీరు సవర్బిల్లి సంత చూస్తున్నారు. నిజానికి చూడడానికి ఏదో ఇక్కడ బజార్లు ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ ఇక్కడ బజార్ ఉండదట. కేవలం మాత్రం సోమవారం మాత్రమే ఇక్కడ సంత జరుగుతుందట. దానికోసం ఎన్నో సంవత్సరాల బట్టి ఇక్కడ కుటీరాలలాగా ఇలా వేసుకొని ఉన్నారు. ఇక్కడ కరెక్ట్గా ఈరోజు వచ్చి సోమవారం వచ్చి ఈ సంతలో మనకి వస్తువులు అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు. అయితే చూసారు కదా ఎంత అందంగా ఉంది. మీరు చూస్తుంటారు సంతల్లో ఇలాంటివి పాత తరంలోనూ ఈ విధంగా అమ్మేవారు. ఇప్పుడు వచ్చి వస్తూ కొంచెం కొత్తగా ముచ్చట కనిపిస్తుందండి. ఒక పాత సినిమాలో చూసినట్లు ఇప్పుడు కూడా ఈ విధంగా ఉంది అంటే ఈ ప్రాచీనమైన సంతలు కాబట్టి మనకి ఇప్పటికే అవి కనిపిస్తున్నాయండి. మీరు చూస్తున్నారు. ఇంకా పల్లెటూరు వాతావరణం అక్కడ అలాగే ఉందండి. ఎందుకంటే NH-16 పక్కనే ఉంది సంత. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. అయినా ఇప్పటికీ కూడా ఇలా ఉండడం అనేది చాలా బాగుందండి చూడడానికి. అయితే చాలామంది మన వీడియో చేస్తుంటే మాకు తీయండి అని చెప్తున్నారండి. ఇక్కడ మాత్రం మీరు చూడండి ఈ విధంగా మనం సవర్బిల్లి సంతలో తిరుగుతున్నాం. ఇక్కడి నుంచి మనం కోళ్ళు, మేకలు, గొర్రెపోతులు అమ్మే ప్రదేశంకి వెళ్ళిపోతున్నామండి. అదే విధంగా ఉంటుంది కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎలా ఉందంటే ప్రతివి కూడా పప్పు దినుసులు, అలాగే పాత నాటి కాలం నాటి పనిముట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే సంత కొంచెం పక్కకు వస్తే మనకి మేకలు, గొర్రెపోతులు చూస్తున్నాం. ఇక్కడ బేరసారాల దగ్గర మాత్రం మనం వీడియో తీస్తే మాత్రం చాలా కోపపడుతున్నారండి. అందువల్ల ఎవరికి కనబడకుండా వీడియో చాలా దూరంగా తీస్తున్నాను. మీరు అది గమనించాలి. కొందరు అన్నారు వాళ్ళు అంతే అడుగుతున్నారని కనుక్కున్నానండి. ఇక్కడ మినిమం 5,000 నుంచి 30,000 వరకు కూడా మేకలు, గొర్రెపోతులు అమ్ముతున్నారండి. చూడండి సవర్బిల్లి సంత మీరు చూస్తున్నారు. విజయనగరంలో అతి ప్రాచీనమైన సంతల్లో ఈ సవర్బిల్లి సంత ఒకటి. చూస్తున్నప్పుడు ఈ మేక ఇది 16 కేజీలు ఉంటుందటండి. 15,000 చెప్తున్నారు.
ఇది చూడండి. అయితే ఇతను కొనుక్కున్నారట, తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి మొత్తం అంతా నా గొర్రె పోతులు మయమైంది ఇదంతా. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కూడా పశువులు కొనడానికి అలాగే అమ్మడానికి కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు. చూడండి ఈ విధంగా మనం సంత చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎందుకంటే చాలామంది సౌరవీల్ సంత చూసుంటారు. అంటే విజయనగరంలో జిల్లాకు సంబంధించిన వారు చాలామంది కొన్ని ఏరియాలో సౌరవీల్ అంటే ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇది విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకి వెళ్ళే దారిలో NH-16 ఉన్నదండి. ఆ లైన్లో ఉంటుందండి మనకి. అంటే విజయనగరం బోర్డర్లో ఉన్నట్లు లెక్క ఇది. ఆ విధంగా మనం వెళ్తే అంటే భోగాపురం వెళ్ళే రూట్ అండి. భోగాపురంకి కరెక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలో మనకి సౌరవీల్ సంత ముందుగా తగులుతుందండి. ఇక్కడి నుంచి ఎయిర్పోర్టు 7 కిలోమీటర్లు అండి. మీరు చూస్తున్నారు సౌరవీల్ సంత. చూసారు సౌరవీల్ సంత చూసారు. ఇప్పుడు ప్రజెంట్ హైవే చూస్తున్నారండి. ఎంత అందంగా భోగాపురం వెళ్ళడానికి హైవే అంత అందంగా ముచ్చటగా కనిపిస్తుంది. చూస్తారు కదా. ఇంకా ఈ మధ్యన ఇంక త్వరలో ఓపెనింగ్ అవుతుంది ఎయిర్పోర్ట్ కూడా. ఈ రూట్లో మనం అంతా సంచారం చేయబోతున్నాం. ఇప్పుడు సౌరవీల్ ఊరు కూడా చూస్తున్నామండి.